స్టార్ట్ చేస్తాం సార్. హలో అండి, అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఆర్కా హాస్పిటల్లో ఒక కొత్త టెక్నాలజీని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మనందరికీ తెలుసు, కీమోథెరపీ మూలాన వచ్చే ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్ జుట్టు రాలడం. సో ఇది కొంతమందికి చాలా సింపుల్ విషయం అనిపించవచ్చు, కానీ చాలామంది పేషెంట్స్కి, ఎస్పెషల్లీ మహిళలకి ఇది చాలా ఒక డిప్రెషన్ కలెక్ట్ చేసే ఒక సైడ్ ఎఫెక్ట్ అనమాట. సో ఈ సైడ్ ఎఫెక్ట్కి ఇంతకు ముందుకు మనకి ఏమీ ప్రికాషన్ ఆపడానికి మనకి ఏమీ మెథడ్స్ ఉండేవి కాదు. బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీ అనే ఒక డివైస్ మనకి అందుబాటులోకి వచ్చింది అనమాట. సో దీని మూలాన ఏం జరుగుతుంది అంటే, కీమోథెరపీ జరిగేటప్పుడు కీమోథెరపీ మన స్కాల్ప్కి, హెయిర్ ఫాలికల్స్కి రీచ్ అవ్వకుండా స్కాల్ప్కి టెంపరేచర్ తగ్గిస్తాం అనమాట ఈ కూలింగ్ డివైస్తో. సో దాని మూలాన మనం ఇచ్చే డ్రగ్స్ని బట్టి, కీమోథెరపీని బట్టి ఈ హెయిర్ ఫాల్ అనేది ఆల్మోస్ట్ 30% నుంచి 80% దాకా మనకి తగ్గడానికి అవకాశం ఉంది. సో మేము గర్వంగా చెప్పేది ఏంటంటే, మన స్టేట్లో మొట్టమొదటిసారి ఈ టెక్నాలజీ మన హాస్పిటల్లో గుంటూరులో మనం అందుబాటులోకి తీసుకొస్తున్నాం అనమాట. అండ్ ఇది ఒక చాలా సేఫ్ ప్రొసీజర్ అండ్ మనకి అఫోర్డబుల్ కాస్ట్లో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కళ్ళకు కానీ వేరే ఆర్గన్ కానీ ఏమైనా ఎఫెక్ట్? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. వెరీ రేర్లీ కొంతమందికి హెడేక్స్, మైగ్రేన్ ఉన్న పేషెంట్స్కి ఎప్పుడన్నా ఈ కోల్డ్ మూలాన, ఎట్లయితే ఇప్పుడు మైగ్రేన్ ఉన్న వాళ్ళలో బయటకు వెళ్ళడం మూలాన కోల్డ్కి ఎక్స్పోజ్ అయినా, లేకపోతే సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ కొంతమంది చలికి ఎక్సెసివ్గా సెన్సిటివ్గా ఉండొచ్చు, కోల్డ్ ఇంటాలరెన్స్ అంటాము. అలాంటి పేషెంట్స్కి కొంచెం ఇబ్బంది కలగచ్చు. వాళ్ళకు కూడా మనం కొంచెం ప్రీ మెడికేషన్స్, కొంచెం పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ కానీ, లేకపోతే ఏమన్నా సెషన్ జరిగేటప్పుడు మంచిగా ఒక హాట్ కప్ ఆఫ్ కాఫీ ఇవ్వడం కానీ, ఇట్లాంటివి ఏమైనా చేస్తే మ్యాక్సిమం ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా చూసుకోవచ్చు. అంతేగాని ఎటువంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఈ టెక్నాలజీ మూలన లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ నాన్ ఇన్వేసివ్. సో పేషెంట్కి మనం ఎంటర్ అయ్యి బ్లడ్ ఎంటర్ అయ్యే కానీ అట్లాంటిది ఏం లేదు. పైపైన సర్ఫేస్ మీద చేసే థెరపీ కాబట్టి దిస్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్. రిజల్ట్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సార్? అంటే ఊడకుండా ఉంటాం అనేది? అదే సో కంప్లీట్గా ఊడకుండా ఉండదు, కానీ హెయిర్ థిన్నింగ్ అంటాం, హెయిర్ థిన్ అవుతుంది. సో యూజువల్లీ మనకి మోర్ దెన్ 50% హెయిర్ లాస్ అయితే డెఫినెట్గా మనం దాన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఏదైనా విద్యుత్ ద్వారా కానీ, లేకపోతే క్యాప్ పెట్టుకోవడం కానీ. సో ఇందులో ఈ టెక్నాలజీ కనుక మనం వాడినట్లయితే పేషెంట్కి మనం ఇస్తున్న ట్రీట్మెంట్ని బట్టి, అంటే అందరికీ ఒకటేలాగా పనిచేస్తుందని కాదు, కొంతవరకు వాళ్ళ ఒంటి తీరు బట్టి ఉండొచ్చు, కొంతవరకు మనం ఇస్తున్న డ్రగ్స్ బట్టి ఉండొచ్చు. సో అప్ టు 80% ఆఫ్ ద టైమ్స్ మనకి ఇది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎస్, కొన్ని హైడోస్ కీమోథెరపీలతోటి వాటితోటి లైక్ ఓన్లీ 30% రిడక్షనే ఉండొచ్చు. బట్ కొన్ని రెజిమెంట్స్, కొన్ని రకాల మందులకి డెఫినెట్గా చాలా మట్టుకి బెనిఫిట్ ఉంటుంది. కొంతమందికి ఊడిపోయి ఉంటాయి కదండి ఆల్రెడీ, వాళ్ళకి ఇంకా ఆకుండా ఉంటుంది కదా. ఐడియల్లీ మొదటి సైకిల్ కీమోథెరపీ నుంచి పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో స్టార్టింగ్ నుంచే ముందు జాగ్రత్తగా చేసుకోవాలి. ఆల్రెడీ హెయిర్ లాస్ అయిపోతే కొంచెం కష్టం. సో ఫస్ట్ సైకిల్ కాకపోతే అట్లీస్ట్ సెకండ్ సైకిల్ నుంచి, దాని తర్వాత కొంచెం అంత యూజ్ ఉండకపోవచ్చు. సో మనం ఒకవేళ ఇది వాడాలని అనుకుంటే మొదటి సైకిల్ కీమోథెరపీ నుంచి పెట్టుకోవడం మంచిది. దీనికి సపరేట్ ఛార్జెసా, లేకపోతే హెల్త్ కార్డులో, అంటే ఎన్టీఆర్ హెల్త్ కార్డు అని ఇప్పుడు ఉంది కదా ఆరోగ్యశ్రీ, వాటిలో వస్తుందా? ఇది ఒక కొత్త ట్రీట్మెంట్ అని కూడా చెప్పలేము. ఇది ఒక ఎగ్జెంక్టివ్ అనమాట. అంటే మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇది ఎక్స్ట్రాగా మనం ఇస్తున్న వాల్యూ ఎడిషన్ లాగా అనమాట. సో ప్రస్తుతానికి ఇది గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ కింద కానీ, ఇన్సూరెన్సెస్ కింద కానీ కవర్లో లేదు. బట్ ఫ్యూచర్లో ఇప్పుడు టాటా లాంటి హాస్పిటల్స్లో, ఇవన్నీ పెద్ద హాస్పిటల్స్లో దీనికి కూడా ఏమైనా చేయాలనేసి కన్సిడర్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇందులోనూ కవర్ అవ్వదు. సో అందుకే దీనికి చాలా నామినల్ ఛార్జెస్ తోటి దీన్ని మేము అవైలబుల్ చేయడానికి చూస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇది ఒక ఆర్కా హాస్పిటల్, ఇది యాక్చువల్గా నాన్ కార్పొరేట్ క్యాన్సర్ హాస్పిటల్. ఈ నాన్ కార్పొరేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఒక ప్రెస్టీజియస్గా ప్రజలకి ఎంత బాగా సేవలు అందించాలనే ఉద్దేశంతో చాలా క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ మాకంటూ ప్రత్యేకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి వాల్యూ ఎడిషన్స్, మామూలుగా రొటీన్గా ఇచ్చే ట్రీట్మెంట్ కాకుండా భిన్నంగా ఇంకా బాగా క్వాలిటీగా ఉండేటట్లు చేయడానికి ఎలా చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము మేమంతా. సో అందులో భాగంగా కీమోథెరపీకి జుట్టు రావటం అనే ప్రధాన సమస్యని ఎలా అధిగమించాలి, ఎందుకంటే దీనివల్ల చాలామంది లేడీస్ సైకలాజికల్గా చాలా ఫీల్ అవుతూ ఉంటారు, బయటకు చెప్పుకోలేరు, ఫంక్షన్స్కి వెళ్ళలేరు,
ఇటువంటి ఎన్నో మానసికంగా కుంగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది. స్టాటిస్టిక్స్ కూడా మనకి దాదాపు 80% వరకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయని తెలుస్తున్నాయి. హై డోస్ కొంతమందిలో మాత్రం కొద్దిగా తక్కువ ఉండొచ్చు, కానీ బట్ ఎక్కువ శాతం ఇది బాగానే పనిచేస్తుందని రుజువైంది. కాబట్టి ఇది మరీ అంత ఎక్కువ కాస్ట్ కూడా కాదు. కాబట్టి ఇది ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో మా సెంటర్లో ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల క్యాన్సర్ రోగులు, ముఖ్యంగా లేడీస్కి, ముఖ్యంగా సున్నితంగా ఉండే వాళ్ళకి, జుట్టు విషయంలో ఎక్కువ కన్సర్న్గా ఉండే వాళ్ళకి ఇది ఒక వరం లాంటిదని, తప్పకుండా పేషెంట్స్కి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈరోజు ప్రారంభించడానికి చీఫ్ గెస్ట్గా సార్ ఈరోజు ఇది ఇంత మంచి ఈ ప్రాంతంలో ఇది ఎక్కడా లేదు మన రాష్ట్రంలో. ఈ పర్టికులర్ మిషన్ అయితే ఎక్కడా లేదు మన రాష్ట్రంలో. ఇదే ప్రప్రథమంగా గుంటూరులో స్టార్ట్ చేయడం. ఇలాంటి దాన్ని డెఫినెట్గా పేషెంట్స్కి, ప్రధానంగా పేషెంట్స్కి ప్రాముఖ్యత ఇచ్చే డాక్టర్స్లో ప్రముఖ డాక్టర్ అయిన సుందరాచారి గారి చేతనే దీన్ని ప్రారంభించాలని మేమందరం అనుకొని వారి చేత ప్రారంభించడం అనేది ఈరోజు మేము గర్వకారణంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుందరాచారి గారు. ప్రింట్ మీడియా మిత్రులకు శుభాభినందనలు, నమస్తే. ఈరోజు ఒక సుదినం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని ఒక టెక్నాలజీతో అది స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అనే విషయం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది రాష్ట్రానికి గర్వకారణం, ముఖ్యంగా గుంటూరు ప్రజలకి నిజంగా గర్వకారణం. ఎందుకంటే మీకు తెలుసు, క్యాన్సర్ ఎలాంటి భయంకరమైన వ్యాధి. ముఖ్యంగా ఆ క్యాన్సర్ వ్యాధికి కీమోథెరపీ అనేది చాలా అవసరం. కీమోథెరపీ ఇచ్చిన దాదాపు 190 మందికి హెయిర్ లాస్ అనేది మనం చూస్తున్నాం. అంతెందుకు, మా మరదలు 2 years క్రితం ఒక క్యాన్సర్తో బాధపడి కీమోథెరపీ తీసుకున్న తర్వాత పూర్తి హెయిర్ లాస్ వలన 2 సంవత్సరాలు ఫంక్షన్స్కి రాయకపోయింది. ఇప్పుడు ఏడుస్తుండేది. అలాంటి కుంగుబాటుకు లోనవుతారు. మనిషికి కాస్మెటిక్ అపిరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఆర్కా హాస్పిటల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి గారు, తదితర మిత్రులు, మేనేజ్మెంట్, యాజమాన్యం అందరూ కూడా ఈ రోజున ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది తక్కువ కాస్టేం కాదు, 20 లక్షలు ఖరీదుతో కూడుకున్న మిషన్. కానీ డాక్టర్ గారిని అడిగాను, మీరు ఎంత ఛార్జ్ చేస్తారండి? అసలు దాని గురించి ఆలోచించలేదు సార్, చాలా నామినల్గా ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను, కాంప్లిమెంటరీ చేద్దాం అనుకుంటున్నాను అన్నారండి. అది చాలా గొప్ప విషయం. నేను ఈ రోజున డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి గారిని కానీ, మా గురువు గారు రాజురెడ్డి గారిని కానీ, హేమంత్ని కానీ అభినందిస్తున్నాను. ఇది గుంటూరు ప్రజలకి ఒక అనదర్ ఫెదర్ ఇన్ ద క్యాప్ అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది రీసెర్చ్ టెక్నాలజీ, చాలా సింపుల్ టెక్నాలజీ, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏసీ లాంటిది. ఒక క్యాప్ పెడతారు, ఆ కూలెంట్ని సరఫరా చేస్తారు, కూలింగ్ అవుద్ది, టెంపరేచర్ 20 degrees కంటే తగ్గుద్ది. అప్పుడు రక్త ప్రసరణ తగ్గుద్ది. రక్త ప్రసరణ తగ్గినప్పుడు ఆ ఫాలిక్యూల్స్ ఏదైతే ఉందో ఆ ఫాలిక్యూల్స్ని మామూలుగా డ్యామేజ్ అవ్వకుండా చేయటం వల్ల హెయిర్ లాస్ అనేది 50% ఆఫ్ ఇండివిజువల్స్లో తగ్గుతుంది. 50%లో హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది అనేది మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఈజ్ నాట్ ఏ సింపుల్ టెక్నాలజీ, రీసెర్చ్ ఓరియంటెడ్ టెక్నాలజీ. అన్ని చోట్ల, అన్ని దేశాల్లో ఎంతో దీని మీద పరిశోధన చేసి ఈ మిషన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి మన ప్రజలకు ఉపయోగపడుతుందని మీకు సవినంగా మనం చేసుకుంటున్నాను. ఇది ప్రజలందరికీ తెలియాలి. ఇది చాలా సిటీ స్కాన్ కంటే తక్కువ ఖరీదు, అల్ట్రాసౌండ్ స్కాన్ కంటే తక్కువ ఖరీదు అనే విషయాన్ని మీరు తెలియపరచాలని మనం కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. లోపల కట్టింగ్ పెట్టండి. సార్ అంటే అందరూ పట్టుకోండి, పట్టుకోండి ఒకసారి ఇటు చూడండి సార్, అందరూ రండి సార్, ముందు రండి సార్.
సార్ ఎక్కడండి మీరు నిలబడి సార్ ఓకే సార్ ఏమన్నా ప్రెస్ చేయించడం ఏమైనా ఉంటాయి సార్ ఏమన్నా అదంటే ఇచ్చేవాడు సార్ ఇచ్చేవాడు సార్ రైట్ హ్యాండ్ ఇచ్చేవాడు సార్ అది ఇప్పుడు వచ్చారు ఓకే సార్ బేసిక్లీ క్యాప్ థింగ్ ఫిట్ అవుతుంది సార్ పేషెంట్ కీమోథెరపీ సెషన్ మీద అక్కడ ఉంటారు అనమాట సో ఆ క్యాప్ బాగా టైట్గా కరెక్ట్గా ఫిట్ అవుతుంది సో దీంట్లో కూలెంట్ లిక్విడ్ ఉంటుంది సార్ ఆ కూలెంట్ లిక్విడ్ స్కాల్ప్ తోటి సర్క్యులేట్ అవుతుంది ఈ మెషిన్ ద్వారాను ఆ క్యాప్లో సింధు ఫిట్ చేయడం డెమాన్స్ట్రేట్ చేస్తా ఓకే బేసిక్లీ మన ఎయిర్ కండిషనర్స్ వాటిలో ఉన్న ప్రిన్సిపల్స్ కూలెంట్ లిక్విడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది మన 3 months ఒకసారి దాన్ని రీప్లేస్ చేస్తారనమాట సో దట్ స్కాల్ప్ దగ్గర టెంపరేచర్ లెస్ దెన్ 20 degrees మెయింటైన్ దాని మూలన కీమోథెరపీ స్కాల్ప్ ఇది పేషెంట్కి ఫిట్ అవుతుంది దీనికి సంబంధించి స్టాఫ్ మొత్తం అందరూ వచ్చేసి ఒక్కసారి నిలబడి ఒక్కసారి అందరూ ఒక్కసారి వాయిస్ సార్ ఓకే సార్